వైసీపీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 5 ఏళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన భూదందాలు రోజుకోటి వెలుగులోకి వస్తున్నాయి. ఫ్రీ హోల్డ్ పేరుతో వైసీపీ చేసిన భూదోపిడీ చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. స్కూళ్లు, గుళ్ళు, గోపురాలు దేన్ని వదిలిపెట్టలేదు. అందిన కాడికి దోచేశారు. వైసీపీ నేతలకు తోడు కొందరు అధికారులు సైతం భూ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. పల్నాడు జిల్లా మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో వేల ఎకరాలు కాజేశారు వైసీపీ నేతలు. అక్రమంగా భూములను రిజిస్ట్రేషన్లు చేసుకోవడం, వాటిని చూపించి కార్పొరేషన్లలో కోట్ల రూపాయల రుణాలు పొందారు. ఇందులో అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు తెలిసిందే. సొసైటీ భూమి ఆన్లైన్లో కనిపించాలంటే ఒక్కో రైతు దగ్గర 50,000 నుంచి 2 లక్షల రూపాయల వసూలు చేశారు. మరికొందరు ఏకంగా భూములను నెక్కేశారు. వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద ఆన్లైన్లో మార్చుకున్నారు. మాచవరం మండలంలో వీఆర్ఓ సహకారంతో గ్రామ సర్వేయర్ 7 ఎకరాలు కాజేశాడు. దాచేపల్లి మండలంలో మరీ దారుణం. జడ్పీహెచ్ఎస్ స్కూల్ను కూడా వదిలిపెట్టలేదు. తంగేడు గ్రామంలో హై స్కూల్ను కూడా కబ్జా చేశారంటే ఎంతకు దిగజారారో అర్థం చేసుకోవచ్చు. చివరికి ఆలయాన్ని కూడా వదిలిపెట్టలేదు వైసీపీ కబ్జారాయుళ్ళు. పిడుగురాళ్ల అమరలింగేశ్వర స్వామి దేవస్థాన భూములను రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. ఆ భూములను సొసైటీ బ్యాంకులో తనఖా పెట్టి 100 కోట్లు వసూలు చేశారు. గురజాల నియోజకవర్గంలో 2,000 ఎకరాల భూమిని మాయం చేశారు. మాచర్ల నియోజకవర్గంలో 2,500 నుంచి 3,000 ఎకరాలను కాజేశారు. అప్పటి ఎమ్మెల్యే పెన్నెల్లి అధికారాన్ని అడ్డుపెట్టుకుని 100 ఎకరాలు నొక్కేసినట్లు తెలిసిందే. ఫ్రీ హోల్డ్ పేరుతో వైసీపీ నేతలు చేసిన భూ కబ్జాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. భూ కబ్జాలకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రవీంద్ర, కవిత, అయితే పల్నాడు జిల్లాలో, ప్రధానంగా పల్నాడు జిల్లాలో ఫ్రీ హోల్డ్ పేరుతో భూమాయ వైసీపీ నేతలు భూ కుంభకోణం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. దాదాపు ఇప్పటికే 1000 ఎకరాలు భూములు తనఖా, అంటే ప్రభుత్వ భూములు వైసీపీ నేతలపై ఎక్కించుకొని దాన్ని మరలా ఇది జీడీసీసీ బ్యాంక్ కానివ్వండి, అనేక బ్యాంకుల్లో కూడా రుణాలు పొందిన పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఇదంతా కూడా ఇప్పటికీ దాదాపు 3-4 సార్లు టీవీ5 వరుస కథనాలు ప్రచారం చేసింది. అనేక రకాలుగా అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్కడు కూడా పట్టుకున్న ఇది దాఖలాలు అయితే కనపట్టలేదు. మొత్తం ఇటు మాచర్ల నియోజకవర్గంలో దుర్గి కానివ్వండి, గురిజాల నియోజకవర్గం కానివ్వండి, ఇవన్నీ మాచవరము ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా దాదాపు 1000 ఎకరాలు. తాజాగా చూసినట్టయితే ఇది సరస్వతి, అంటే వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చెందిన భూముల్లో కూడా, సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా ప్రభుత్వ భూమిని రైతుల పేరు మీద ఎక్కించుకొని ఆ రైతులు వాళ్ళకి అమ్ముకున్నట్టు కూడా చూపించుకున్న పరిస్థితి. అది కూడా దాదాపు 4 ఎకరాలు కూడా ఆ ల్యాండ్ లో ప్రభుత్వ భూములు తీసుకున్నట్టు కూడా గుర్తించారు. ఇదంతా మొత్తం ఒక ఏదైతే వీఆర్ఓ కానివ్వండి, ఆ ఆఫీసులో సిబ్బంది గతంలో సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు. నాకు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ప్రలోభాలు చేసి నా ద్వారా ఏదైతే 10 వంగలు కానీ అడంగులు కానీ ఎన్నిక్కించుకొని భూమిని కొట్టేశారని చెప్పి అప్పట్లో సంచలనం రేపింది. అయితే మొత్తం మీద ఇప్పటికీ దాదాపు 2,500 ఎకరాలకు పైగా కూడా నిర్ధారించారు. అన్నీ కూడా తిరిగి తీసుకుంటామని ఇటు గురిజాల ఎమ్మెల్యే కానివ్వండి, మాచర్ల ఎమ్మెల్యే కానివ్వండి మొత్తం చెప్పడం కూడా జరిగింది. అయితే దీనిపై పూర్తిగా రెవెన్యూలో ఎక్కడెక్కడ యాడ్ చేశారు, ఎప్పుడెప్పుడు కలిపారు అనే దానిపై కూడా పూర్తిగా ఒక కమిటీ కూడా వేయాలని దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి దాన్ని కమిటీ వేసి ఆ కమిటీ ప్రకారం ఇవన్నీ కూడా నిగ్గు తేలుస్తామని చెప్పి కూడా అయితే ఎమ్మెల్యే అయితే చెప్తున్నారు. దీనిపై మొత్తం పూర్తిగా విచారణ అయితే జరుగుతుంది. కానీ కోట్ల రూపాయల భూములు పెట్టి లోన్లు తీసుకున్నారు ప్రభుత్వం దగ్గర. ఎన్ని జీడీసీ బ్యాంక్ కానివ్వండి, కోల్డ్ స్టోరేజ్లు కానివ్వండి, ఎన్నిటి దగ్గర ఎలా తీరుస్తారు వీళ్ళంతా కూడా పూర్తిగా దీనిపై ఒక కమిటీ వేసి దీని అందరూ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా ఇటు ఎరపతినేని శ్రీనివాసరావు కూడా ఎదురుకు చెప్పడం కూడా జరిగింది. దీంతో రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ కానివ్వండి, వీళ్ళంతా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాల్సిన ప్రశ్న మనకు కనపడుతుంది. కవిత, రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.